హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త. వైసీపీ ముఖ్య నేతలకు భారీ షాక్ అండి. తీవ్ర టెన్షన్లో సీఎం. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మిమ్మల్ని రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికల సమయంలో ఆసక్తి రేకిస్తున్నాయి. ఏపీలో ఎన్నికల సమయంలో పరిస్థితులు హాట్గా అయితే మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డితో పాటుగా ఏపీ ప్రభుత్వ సలహాదారు అందరికీ ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వ సలహాదారులు ఎన్నికల ప్రవర్తన నియమావళిలో లోబడి పనిచేయాలని, వారందరికీ ఎలక్షన్ కోడ్ నియమావళి వర్తిస్తుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏకీకృత నిధి నుంచి జీతభత్యాలు తీసుకుంటున్న వారు రాజకీయ ప్రకటనలు చేయడం క్షమించరాని నేరమని, అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని అయితే ఈసీ పేర్కొంది. ఇక గీత దాటితే వేటు అనైతే అంటోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత పలువురు ప్రభుత్వ సలహాదారు రాజకీయ ప్రచారాల్లో పాల్గొన్నారని, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు కూడా చేస్తున్నారని అయితే పలు పార్టీలకు తమకు ఫిర్యాదు చేసినట్టు ఈసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సలహాదారులకు గీత దాటితే వేటు వేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. ఇక మొత్తం మీద 40 మంది ప్రభుత్వ సలహాదారులకు కీలక ఆదేశాలు ఈసీ పంపిందండి. సో కార్యనిర్వహణ ఉత్తర్వులలో నియమితులైన సలహాదారులు క్యాబినెట్ మంత్రి హోదాలో ఉంటూ ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ రాజకీయాలు మాట్లాడడం సమంజసం కాదని పేర్కొంది. మొత్తం 40 మంది ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుంది. తప్పకుండా వాటిని పాటించాలని అయితే ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. సో క్యాబినెట్ హోదాలో ఉన్న మంత్రుల లాగానే వీరికి కూడా అయితే ఆదేశాలు జారీ చేసిందండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు సలహాదారులు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రతిపక్షాలను విమర్శిస్తూ ప్రచారం చేస్తూ ఉన్నట్టుగా ఈసీ గుర్తించింది. ఇక సలహాదారుల తీరుపై సమీక్ష చేసిన ఈసీ క్యాబినెట్ హోదాలో ఉన్న మంత్రులకు ఏ నియమావళి అయితే వర్తిస్తుందో అదే నియమావళి ప్రభుత్వ సలహాదారులకు కూడా వర్తిస్తుందని అయితే పేర్కొంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఏమాత్రం ఉల్లంఘించినా చర్యలు తీవ్రంగా ఉంటాయని అయితే ఈసీ ఈ విధంగా వార్నింగ్ అయితే ఇచ్చిందండి ప్రభుత్వ సలహాదారులకు.